హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుమన్. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో ఫ్రెండ్స్, రైతులందరికీ, తెలంగాణ రైతులకు అయితే పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఎకరానికి నేరుగా 15,000 అయితే ఇవ్వడానికి అయితే సర్కార్ అయినది అమలుకి వచ్చేసిందని చెప్పొచ్చు. సో రైతులకు ఎకరానికి 15,000 రైతు బంధు డబ్బులు అయితే పడాయని చెప్పేసి ఆర్టికల్లో వచ్చింది. న్యూస్ నవ తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ పేపర్ల క్లిప్ అనేది ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అలాగే అందరికీ కాదు, కొంతమందికి. సో ఆ కొంతమంది ఎవరు, మీరు అర్హతులా కాదని చెప్పేసి ఎండ్ వరకు చూస్తే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో చాలామంది ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లే. లైక్స్ ఎందుకు కోరుకుంటున్నా అంటే, మీరు చిన్న లైక్ చేయడం వల్ల చాలామంది రైతులకైతే మన ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. అంతే అండి, జస్ట్ మీరు లైక్ చేయడం వల్ల నాకేం పేమెంట్ రాదు, మీకేం పేమెంట్ కాదు. చిన్న రిక్వెస్ట్ అన్నట్టు, లైక్ చేస్తే వీడియోని ఇంకా చాలామందికి షేర్ చేస్తుంది అన్నట్టు, యూట్యూబే పుష్ చేస్తుంది. దానివల్ల మన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉంటుందో, సో అలాంటి ఇన్ఫర్మేషన్స్ చాలామందికి తెలుస్తుందని చెప్పచ్చు. సో లెట్స్ గో టు వీడియో. సో నవ తెలంగాణ ఆర్టికల్ నమస్తే తెలంగాణలో అయితే వచ్చిందన్నట్టు. సో ఇందులో వచ్చేస్తే రైతు బంధు ఎప్పుడు ఇస్తారో ఇక్కడ అలా హెడ్డింగ్ పెట్టేసి, వానాకాలం ప్రారంభమైంది, పంటల సాగుకు రైతాంగం అంటే మొదలు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ రైతులు కొంతమంది అయితే విత్తనాలు పెట్టేశారు. సో పెట్టుబడి సాయం కోసం రైతులకు ఎదురు చూపు. అలాగే ఇప్పటి వరకు ప్రారంభమైన పంటల సాగు ఇంకా అందని ప్రభుత్వ ఆర్థిక సాయం. సో ప్రీవియస్లీ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే ఏపీలో ఏదైతే ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు, సో వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా అయితే వాళ్ళు ఒక సగం అయితే స్కీమ్ల వాటికి స్టార్ట్ చేసేసారు అన్నట్టు. సో మన ప్రభుత్వం అయితే సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ అంట. సో దేవరకొండలో జూన్ 14కు అయితే ఈ ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. వానాకాలం ప్రారంభమైంది, ఇంకా సాగు చేయడానికి రైతాంగం అయితే సన్నద్ధమైందని చెప్పేసి ఇందులో ఉంది. ఇప్పటికే దున్ని విత్తనాలు వేసుకునే సమయం అన్నట్టు. సో ఇప్పటి వరకు కూడా జూన్ నెల స్టార్ట్ అయింది, ఇంకో 2 వీక్స్ అయితే జూన్ నెల కూడా అయిపోతుంది. సో ఇది పక్కన పెట్టేస్తే ప్రీవియస్లీ ఉన్న ప్రభుత్వం అయితే ఈ పాటికి జూన్ నెలలో కనీసం 5,000 అయితే రావడం జరిగేది. కాకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే హామీలు ఇచ్చిందో, లోక్సభ కావచ్చు లేకపోతే ఎన్నికల ముందు మనకు ఏదైతే హామీలు పథకాల కోసం ఇచ్చిందో, సో రైతుల కోసం అయితే 15,000 ఇస్తాము, అలాగే కౌలు రైతులకు 12,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. కానీ ప్రస్తుతం ఉన్న సర్కార్ మాత్రం అలా చేయడం లేదని చెప్పేసి రైతులు చాలామంది ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా వ్యతిరేకత ఏ పార్టీ అయితే ఉంటుందో, సో ఆ పార్టీ వాళ్ళు కూడా అంటే వారికి అడగడానికి చాలా కసరత్తు చూస్తున్నారని చెప్పచ్చు. అదేవిధంగా అప్పులు తీసుకొచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు, లేదా గోల్డ్ పెట్టేసి అగ్రిలో ఉన్నాం అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో ఉన్న సరుకులో కావచ్చు, లేకపోతే ఏదో తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి మరీ 3 రూపీస్ ఇంట్రెస్టో లేకపోతే 2 రూపీస్ ఇంట్రెస్టో అలాంటిది తీసుకొచ్చి అప్పులు చేసి మరీ విత్తనాలు పెట్టుబడి పెడుతున్నారు అన్నట్టు. సో ఎప్పుడైతే రైతు బంధు ఇస్తున్నారో అప్పటి నుంచి వారికైతే కొంత అయినా భరోసా ఉండేది అన్నట్టు, విత్తనాల కోసం కావచ్చు లేకపోతే ఎరువులు కావచ్చు, ఏదైనా వారికి రైతాంగానికి సాయం కావడానికి. సో ప్రస్తుతం అయితే నెక్స్ట్ వీక్ వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉన్నదని చెప్పచ్చు.